ప్రేమ లేని పెళ్లి 32వ భాగం. మేఘన, అభినవ్ ఇద్దరూ రణధీర్కెళ్ళి చూశారు. కానీ అతను మౌనంగా టిఫిన్ తింటుంటే ఇక వారికి కూడా అర్థమైంది. ప్రియాణ ఏది చెప్తే అదే ఏమోలే అని. అభినవ్ రణధీర్కి, మీకు ఎప్పుడు పెళ్లి జరిగింది? మీరు మీ ఇద్దరికి పెళ్లి అయిందని అనౌన్స్ చేశారు అన్నాడు. ప్రియాణ పొగరుగా, రణధీర్ మా దేశానికి వచ్చినప్పుడు అక్కడ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకు పెళ్లి అంటూ రిజిస్టర్ మ్యారేజ్ ఏమీ కాలేదు. ఏదో మా సాంప్రదాయబద్ధంగా ఇద్దరము రింగులు మార్చుకున్నాము. మాకు పెళ్లి జరిగింది. మేమిద్దరము ఒకటిగా బ్రతికాము. రణధీర్ అప్పుడు ఇండియా రమ్మంటే నాకు ఇండియా రావటం నచ్చక తనతో విడిగా ఉన్నాను. ఎంత కాదన్నా భర్త కదా, ఆపదలో ఉన్నాడని వచ్చాను అని ప్రియాణ సమాధానం చెప్తే, అభినవ్ ఒక్కసారి పెళ్లి జరిగిన అతను ధరణిని పెళ్లి చేసుకుంటాడు అని మేము అనుకోము. అది మీరేదో డ్రామా ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది అని అభినవ్ అనగానే, ప్రియాణ అభినవ్తో, నేను చాలా మంచిదానిని కాబట్టి ఇంకా నేను ఏ కోర్టు మెట్లు ఎక్కలేదు. అది రణధీర్ నన్ను కాదంటే మీ అందరిపై కేసు వేయాల్సి ఉండేది. మొదటి భార్యగా నా హక్కు ఉండేది. కానీ అతను నాకు విలువనిచ్చి నాతో వచ్చాడు కాబట్టి సరిపోయింది. మీరు డ్రామా అన్నంత మాత్రం నా పెళ్లి జరిగినది కాకుండా పోదు. అయినా నా మొగుడు నా పక్కన ఉన్నాడు. మీరంటున్న అతను అయితే మీ పక్కనే ఉండాలి కదా అని పొగరుగా సమాధానం చెప్పింది అభినవ్. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ధరణికి ఎవరు అన్యాయం చేయాలని చూస్తున్నా ఈరోజు కాకపోయినా కానీ ఎప్పుడైనా వారు ఆమె కన్నీళ్లకు సమాధానం చెప్పక తప్పదు, భూస్థాపితం కాక తప్పదని తెలుసుకోండి అని రణధీర్ కూడా తగిలేలా గట్టిగానే అభినవ్ అన్నాడు. ప్రియాణ, చూడు బ్రదరు, అతను నన్ను కట్టుకున్నాడు, ధరణిని కట్టుకున్నాడు, ఒప్పుకుంటా కాదనను. కానీ ధరణి నా భర్త, నీ భర్త ఎలా అయ్యాడు అని ఎందుకు రాలేదు అని అన్నది. అభినవ్, మా ధరణి భర్త మనసులో ఉండాలి అనుకుంటుంది. రచ్చకెక్కి ఆమె ఏ రోజు భర్తని, ఆమె కుటుంబ సభ్యులను ఇంతవరకు బాధ పెట్టిన క్షణాలు లేవు. ఇప్పుడు ఆమె ఇక్కడికి వస్తే నీలాంటి వారు అనేదేమిటి? భర్త జైల్లో ఉన్నప్పుడు నీకు విడిపించుకోవటం చేత కాలేదు, ఇక్కడికి వచ్చి నా భర్త కావాలి అంటావా అని నువ్వు ఇష్టానికి మాట్లాడితే ఆమె భర్త కోసం పాకులాడిందా, ఆమె భర్త కావాలనుకున్నదా లేదా అనేది ఆ భర్తకి తెలిస్తే చాలు, లోకానికి తెలియ అవసరం లేదు అని అభినవ్ అన్నాడు. ప్రియాణ కబోర్డ్లో ఉన్న వినయ్, ధరణిల ఫోటోలు ఆకాష్ తీసినవి చూపిస్తూ, భర్త జైల్లో ఉంటే రాసలీలలాడిన ధరణి మీకు గొప్పగా కనపడుతుందా అని అవి మేఘన, అభినవులకు చూపించింది. మేఘన ఆ ఫోటోలు చూసి ఆమెకు ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి కూడా అర్థం కావటం లేదు. ధరణి వినయ్తో క్లోజ్గా ఉన్నట్టుగా చాలా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు ఇప్పుడు బయటికి వెళ్తే రణధీర్ జైల్లో ఉండగా ధరణి ప్రేమ కలాపాలు అని ప్రియాణ ప్రపంచానికి తెలియజేసేలా ఉంది. అందుకేనా ధరణి నా భర్త మనసులో నాకు స్థానం ఉండాలి, కానీ నేను రచ్చకెక్కినంత మాత్రాన అతను నావాడు కాడు అని ఇంటి దగ్గరే చెప్పింది. అతని మనసులో నేనుంటే భార్య పిల్లలు కావాలని తనే వస్తాడు. నా ప్రయత్నంగా నేను చేయవలసింది చేశాను, కానీ అది ఫలించకపోవటం నా తప్పు కాదు. నా భర్త నాకు కావాలా లేదా అనేది నా మనసుకు తెలుసు. అతనికి నేను కావాలా లేదా అనేది అతని మనసుకు తెలుస్తుంది. నేనెక్కడికి రాను అని మేఘన అభినవ్తో ధరణి వచ్చేటప్పుడే చెప్పింది. మేఘనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఆడది నా భర్త విడిపించుకున్నా అని అన్న ఆమె దగ్గరికి ధరణి వస్తే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని ధరణికి ముందుగానే చేయటం మేఘనాకి ఒకంత ఆశ్చర్యంగానే ఉంది. అక్కడ మేఘనాకు తెలియంది ఏంటంటే, ఒక పరాయి మగవాడిని ఎవరు నా భర్త అని చెప్పుకోరు. భర్త అని చెప్పుకుని అంత ధైర్యంగా ఆమె టీవీ అనౌన్స్ ఇచ్చింది అంటే అక్కడ రణధీర్ని ఎలా లాక్ చేసిందో, రేపు భర్త కోసం నేను పాకులాడితే ఎంతటి బదనాంనైనా చేయగలుగుతుంది అనేది ధరణి ఆలోచన. ఈ విషయం మేఘనాకు అర్థం కాని విషయం. ప్రాణం ఆగక అభినవ్, మేఘనాలు రణధీర్ వస్తాడేమో, ధరణి జీవితం చక్కబెట్టాలి అనుకున్నారు. కానీ రణధీర్ కోసం చేసిన ప్రతి ప్రయత్నంలో ధరణి పాతాళంలోకి పోయేలా ప్రియాణ చేస్తుంది అని వారికి ఇప్పుడు అర్థమైంది. ధరణి అంత ధైర్యంగా ఉండినందుకు ఇద్దరు మనసులు ఒక్కసారి ఆమె అలా ఉండటమే మంచిది, భర్త కోసం అని పాకులాడి ఆమెకు ఆమె చీప్గా చిత్రించుకునేలా ఉన్నదానికంటే
నాది అయితే నా దగ్గరికి వస్తుంది అనే ఆమె అభిప్రాయాలు ధరణి ఉండటం ఇప్పుడు అభినవ్కి మేఘనాకి కూడా చాలా మంచిగా అనిపించింది. ఫోటోలు అన్నీ చూసి మేఘన ధరణి దగ్గరికి వెళ్ళి, అన్నా, ఇది నువ్వు నమ్ముతావా? కనీసం నీ బిడ్డ గురించైనా ఒక్కసారి ఆలోచించలేవా? ధరణి నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు తెలియదా? ఆమె అటువంటి తప్పుడు పని చేసిందంటే నువ్వు నమ్ముతావా అని మరొక్కసారి ప్రాణం ఆగక ధరణి కోసం అడిగింది రణధీర్. నేను ఆమె జీవితంలో ఉంటాను అని అప్పుడు నన్ను ప్రేమించిందేమో, ఇప్పుడు జీవిత ఖైదీ పడ్డది, అతనితో నాకేంటి అనేసే కదా ఆమె ప్రేమించిన ప్రియుడితోటి రాసలీలలు ఆడేది అని రణధీర్ అన్న క్షణం మేఘన అక్కడ ఏం మాట్లాడాలా అర్థం కాక మేఘన ఒక్కటే అన్నది, నిప్పు లాంటి మనిషికి చెదలు పట్టిద్దామనుకుంటున్నారు. నిప్పుకు ఎంతవరకు చెద కమ్మేస్తుందో మీకే తెలియాలి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను అన్నా, నువ్వు ఎంత నీచుడువైనా కానీ, ఎంత దరిద్ర పనులు చేసినా కానీ మనసులో పెట్టుకున్నదే కానీ ఏ ఒక్కరోజు కనీసం మాకు కూడా తెలియనియలేదు. ఆమె అక్కడ తిన్నదా, నీతో మంచిగా ఉన్నదా కూడా ఇంతవరకు మాకు తెలియలేదు. నువ్వు అన్నావే జీవిత ఖైదీ పడ్డది అతనితో నాకెందుకు అని. నీకు జీవిత ఖైదీ పడి నీతో ఆమెకెందుకు అనే ఆలోచన ఆమెకి వచ్చి ఉంటే హ్యాపీగా బ్రతికేది. అలా కాకుండా నీకోసం నువ్వు లేవని చచ్చిపోదామనుకుంది చూడు, పిచ్చిది పాపం. ఆ రోజు నిజంగానే చచ్చిపోయేది. ఆ రోజు ధరణి చచ్చిపోయి ఉంటే నీకు ప్రశాంతంగానే ఉండేది. కానీ బిడ్డ అనే ఒక బంధంతో మళ్ళీ ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. అయినా కానీ నిప్పు నిప్పే. నువ్వు జీవితకాలం రాకపోయినా కానీ నీకోసం నీ ప్రతిరూపాన్ని పెట్టుకొని బ్రతుకుతుంది. ఏమో కానీ ఇప్పుడు నువ్వు అంటున్న ప్రియాన నువ్వు చేసుకున్నావు, ఉంచుకున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు ఇండియా వచ్చాక ఆమె ఎవ్వరిని తాకకుండా నీకోసమే ఆమె జీవితం అని ఆమె అనుకుంటే, ఒక ఆడదానిగా నేను కూడా ఆమెకు టేక్ యువర్ బౌల్. ఇండియా కల్చర్ని, ఇండియా మనిషిని ప్రేమించిన ప్రియానాకి నేను కూడా రుణపడి ఉంటా. ఇక ధరణి జీవితం భగవంతుడికే వదిలేస్తా. కానీ ప్రియానాని చూపిస్తూ ఆమె అంతరాత్మతో చెప్పమను. అవకాశం కోసం ఎదురుచూసి కాసేపు ఇలా కాసేపు అలా ప్రవర్తించే మనిషి అయితే కాదు ధరణి. నువ్వు ధరణి మంచితనం తెలుసుకునే రోజు నీకు వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నీ భార్య కాని భార్యగా చలామణి అవుదామని వస్తున్న ఆమెను ఎలాంటిదో తెలుసుకునే రోజు మాత్రం వస్తుంది. ధరణికి లేని నువ్వు నాకు కూడా అన్నగా అవసరం లేదు, అమ్మా నాన్నకి కూడా అవసరం లేదు. నువ్వు మమ్మల్ని వదులుకోవటం కాదు, మేమే నిన్ను వెలేస్తున్నాము అని అభినవ్ని తీసుకొని ఏడుస్తూ మేఘన వెళ్ళిపోయింది. రణధీర్ మనసు కకలా వికలం అవుతుంది. ప్రియానాకి ఆ క్షణం తెలియనిది ఏమిటంటే, ఒక ఇంటి ఆడబిడ్డ ఇంట్లోకి ఆహ్వానించావు. ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటే అది ఎంతలా దహించి వేస్తుంది, ఏమవుతుంది అనేది ప్రియానాకి భారతీయ సంప్రదాయాలు తెలిసిన రోజు ఇంటి ఆడబిడ్డ విలపిస్తే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో తెలుస్తుందేమో. మేఘన ఆ క్షణం మనస్ఫూర్తిగా అన్నను వద్దు అనుకుంది. ధరణి వారికి ఆత్మీయురాలు అనుకుంది. అభినవ్ చెల్లెలకు కష్టం వస్తే మేఘన ఎలా కాపాడుకోవాలో నేను ధరణి విషయంలో అలాగే ఉంటా. నాకు అన్న భారీగా ఆలోచన అని ఆ క్షణం మేఘన గట్టిగా నిర్ణయం తీసుకుంది. అభినవ్ కూడా రణధీర్ ఇక ధరణి జీవితంలో ఉండడేమో అని బలంగా అనుకుని ధరణికి సపోర్టుగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. అలా మేఘన అభినవ్ ఇంటికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు, ధరణికి, ధరణి తమ్ముడు భరత్కి అక్కడ కూర్చోబెట్టి మేఘన అక్కడ జరిగిన విషయాలు, ఆ ఫోటోలు అన్నీ ధరణికి చూపించింది. ధరణి మనసులో ఇటువంటి ఏదో ముందు ముందు జరుగుతాయని ఆమె ప్రియానా టీవీ అనౌన్స్మెంట్ చేసిన రోజే అనుకుంది. ధరణి ఆ ఫోటోల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ భరత్ మాత్రం ఆ ఫోటోలు చూసి బాగా ఉడికిపోయాడు. ఆ రోజు ఆకాష్ గాడిని తన్నకుండా ఉండటం చాలా తప్పైంది అని భరత్ అంటూ వాడు తాగి పడుకున్నాడు అనుకున్నా. కానీ ఇలాంటి వెధవ పనులు చేస్తున్నాడు అనుకోలేదు. వినయ్కి బాగానే పడ్డాయి కానీ ఆకాష్ నా చేతుల్లో తప్పించుకున్నాడని భరత్ ఉడికిపోతున్నాడు. అయినా అక్క మంచితనం మరీ మితిమీరిపోతుంది. ఆకాష్ గురించి తెలియగానే స్టేషన్లో పెట్టి బాగా ఉతికితే సరిపోయేదన్నా అని అభినవ్కి ఉక్రోషంగా చెప్తున్నాడు. అభినవ్ అంతా జరిగిపోయాక ఇప్పుడు మనం అనుకుంటే ఏం లాభం? అసలు ధరణి జీవితం చక్కబడటానికి ఆలోచనలు వెతకండి. మేము అక్కడ విన్న ప్రకారం ప్రియానా రణధీర్ని వదిలిపెట్టేలా లేదు.
ధరణి జీవితంలో రణధీర్ నాకు నమ్మకం లేదు అని అభినవ్ బాధగా వెళ్ళిపోయాడు. మేఘన కూడా ప్రియానా ఎలా ఉన్నా అన్న అలా చేస్తాడని నేను అనుకోలేదు అని ధరణికి క్షమాపణలుగా చెప్పి తను కూడా రూమ్కి వెళ్ళిపోయింది. అత్తామామలు కొడుకు చేసిన దానికి కోడలు ముందు ఏమి చెప్పలేక వారు కూడా మౌనంగా వెళ్ళిపోయారు. ధరణి సోఫాలో వెనుకకు తలపెట్టి ఆలోచిస్తుంది. అక్క జీవితం ఇంత అగాధం అయినది అని భరత్ రణధీర్ మీద ఉడికిపోతున్నాడు. కానీ ధరణి భరత్ని అన్ని రకాలుగా లాక్ చేసింది. ధరణి, భరత్, నువ్వు బావ విషయాన్ని అన్నీ మర్చిపో. ఇప్పటి నుంచి మనమిద్దరము ఒకే మాట మీదుగా ఉందాం. నువ్వు నాకు అసిస్టెంట్గా, నేను చెప్పిన సలహాల ప్రకారం, నువ్వు చదివిన చదువు ప్రకారం బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బావ గురించి మొత్తం మర్చిపో, నా జీవితం కూడా మర్చిపో. మన ఇద్దరి గోల్ ఒకటే. నీకు నేను ఉద్యోగం ఇస్తా, జీతం ఇస్తా, జీవితాన్ని ఇస్తా. అక్కగా నన్ను నమ్మితే నేను చెప్పినట్టు విను అని ధరణి ధైర్యంగా అన్నది. భరత్, అక్క నువ్వు చెప్పినట్టు వినకుండా ఎలా ఉంటాను? ఇప్పుడు చదువు కూడా కంప్లీట్ అయినది. నువ్వు ఎలా చెప్తే అలాగే నడుస్తా. నా కోపాన్ని ఇప్పటికే చాలా వరకు నువ్వు ప్రదర్శించనీయటం లేదు అని భరత్ అంటే, కోపం కాదు, తెలివి ప్రదర్శించు. మన ప్రయత్నం మనం చేద్దాం. మనం బిజీ అయిపోదాం. ఫలితం భగవంతునికి వదిలేద్దాం. మీ బావ నావాడా కాదా కాలం చెప్తుంది. కానీ నా కడుపులో బిడ్డ మాత్రం నాదే, నా పంచ ప్రాణాలు ఆ బిడ్డపైనే అని ధరణి అంటుంటే అక్క ధైర్యాన్ని భరత్ మెచ్చుకుని, నువ్వు ఎలా చెప్తే అలా అక్క అన్నాడు. మరుసటి రోజు ధరణి నిండు ముత్తైదువుగా అలంకరించుకుని భరత్తో గుడికి వెళ్ళింది. 6 నెలల గర్భం. ధరణి రణధీర్ జాతకాల పంతులు గారికి చూపించింది. రణధీర్ జాతకం చూసి పంతులు అతనికి గ్రహణం పట్టినది, అతని గ్రహణం వీడటానికి చాలా చిక్కుముడులు ఉన్నాయి, కానీ మీ ఇంట అడుగు పెట్టాల్సిన మహాలక్ష్మితోటి మీ జీవితాలు మారుతాయి అని ధరణితో ఒక్క మాట మాత్రమే చెప్పాడు. ఆ క్షణం ధరణికి పుట్టబోయేది ఆడపిల్ల అనిపించింది. ధరణి అకిరానంది పేరుతో ఎలా ఉందో చెప్పమన్నది. ఆ పేరు పంతులు విని, చాలా బేషుగ్గా ఆయన పేరమ్మ, వెంకటేశ్వర స్వామి నామం ఆనందమయం అని చెప్పాడు. ధరణి, భరత్ ఇద్దరు మెట్లు దిగుతూ, అక్క అదేంటి, పాప పుట్టకుండానే పేరు ఎలా సెలెక్ట్ చేశావు, ఎప్పుడు చేశావు అని అన్నాడు. పాపైనా బాబైనా నేను అనుకున్నది అదే, అకిరానంది లేదా అకిరానంద్. ఎందుకో నాకు ఫస్ట్ బేబీ నేమో అనిపించింది. బాబుకైనా పాపకైనా అకిరా బాగుంటుంది అనిపించింది. అందుకే అది ఎలా ఉందో అని పంతులు గారికి చెప్పాను అని చెప్పి, అకిరా పేరు మీద మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పింది. భరత్ అక్క చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాడు. ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి, ధరణి నేను బిజినెస్ చేయబోతున్నాను, భరత్ నాకు సహాయంగా ఉంటాడు అని అందరికీ చెప్తుంటే ధరణిలో మార్పు అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అసలు ఆమె ఇంట్లో నుంచి బయటకంటూ వెళ్ళనిది. ఇంత తెలివిగా మాట్లాడుతుంటే అభినవ్కి విచిత్రంగా ఉంది. అంటే ఇన్ని రోజులు భర్త హోదాలో ఉన్నాడు, ఆమె అణిగిమణిగి ఉండాలి అనే ఒక ఆలోచన ధరణికి ఒదిగి ఉన్నదా, ఇప్పుడు ఏంటో చూపించటానికి బయటికి వచ్చిందా అన్నంతలా మేఘనకు కూడా అనిపించింది. ధరణి ఏం చేయాలనుకుంటుంది, ఎలా చేయాలనుకుంటుంది అన్నీ వివరిస్తుంటే మేఘన అంత చదువుకొని కూడా విచిత్రంగా చూస్తుంది. అభినవ్కైతే అసలు ధరణిలో ఇన్ని తెలివితేటలు. అభినవ్ ధరణిని మెచ్చుకుంటూ, షబాష్, ఆడపిల్లవైన ప్రతిదీ చాలా కరెక్ట్గా బిజినెస్ చేస్తే లాభాలు వచ్చేలా అంత చక్కగా మాట్లాడుతున్నావు, ఏదో అనుభవం ఉన్న దానిలా అని అభినవ్, మేఘనాలు ఎంతో మురిసిపోయారు. ఫస్ట్ ధరణి దగ్గర ప్లాన్ ఏంటంటే, ఆమె దగ్గర 50 కోట్లు ఉన్నాయి, అన్ని ఖర్చులు పోను. మొదటగా ఆ డబ్బుని రేసులో, షేర్ల మార్కెట్లో పెట్టాలనుకుంది. ఫస్ట్ ప్లాన్ రేసులు, షేర్ మార్కెట్లు. ఆ రోజుతోటే లక్ అండ్ పిక్ వ్యవహారం. అకిరా పేరు బలాన్ని బట్టి మొదట ఎలా ఉంటుంది చూడాలనుకుంది. రేసులలో అయితే, షేర్ మార్కెట్లలో అయితే డబ్బులు పెడితే వస్తే దాంతో బిజినెస్లు డెవలప్ చేయాలి అన్నది ఆలోచన. మొదటిగా ఒకసారిగా డబ్బు మొత్తం ఇన్వెస్ట్ వేరే చేయాలి అనుకోలేదు. అందుకే స్టెప్ బై స్టెప్ ఆలోచించి, మొదటిగా రేసుల గురించి ఆమెకు తెలియదు, కానీ అకిరా పేరు ఎలా ఉందో పేరు బలాన్ని తెలుసుకోవటానికి రేసు మార్గాన్ని ఎంచుకుంది. అదెందుకంటే అదొక జూదం. అక్కడ అదృష్టంతో పుట్టిన వాడికి నెంబర్ 1 స్థానం. అక్కడ టాలెంట్ పనిచేయదు, అదృష్టం మాత్రమే పనిచేస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నవాడికైనా ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆవగింజంత అదృష్టం ఉన్నదా లేదా తెలుసుకోవటానికి ఆమె మొదటిగా 10 కోట్లని భరత్, అభినవ్ ద్వారా రేసులో పెట్టేసింది. తనకు పుట్టబోయే కూతురు అదృష్టాన్ని పరీక్షించాలన్నది
అక్కడ ఆమె అభిప్రాయం. అప్పటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందంగా ఉంది. ధరణి తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి ఎంతో కష్టపడి పనిచేస్తుంది. భరత్ అభినవ్ని తీసుకుని స్టేడియంలో అడుగుపెట్టింది. మొత్తాన్ని తన పరిధి వరకు అంచనా వేయగలిగింది. వాటిపై మొదట 10 కోట్లు పెట్టి తన తెలివితేటలు, తన బిడ్డ అదృష్టం రెండు మొదటిగా పెట్టుబడి 10 కోట్లు. ఆ రోజు 10కి 20 వచ్చాయి. ఆ రోజు అభినవ్ ఆనందానికి లేవు. రణధీర్ దగ్గర పిచ్చిదానిలా ఉన్న ఒక అమ్మాయి ఇంత పెద్ద రేస్ మార్కెట్లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటం అంత ధైర్యంగా అనుకున్నాడు. భరత్కైతే చెప్పలేని ఆనందం. 10 ఇప్పుడు 70 అయినాయి. 20 పక్కన పెట్టి మరుసటి రోజు 50ని మళ్ళీ రేస్లో పెట్టింది. 50 150 అయినాయి. మొత్తం 170. నెక్స్ట్ డే అభినవ్ భరత్ ఏం చేస్తుందో అని అనుకున్నారు. కానీ తట్టా బుట్టా చదిరి ఇంటికి వెళదాము అన్నది. అభినవ్ భరత్ షాక్. అదేంట్రా అని అభినవ్ అన్నాడు. ధరణి, మనం అదృష్టాన్ని పరీక్షించడానికి వచ్చామన్నయ్య. నా కూతురు మహాజాతకురాలు అని తేలింది. నా తెలివితేటలు అంత పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ ఉన్నవారు కొన్ని సంవత్సరాలుగా నుంచి ఇందులో నైపుణ్యం కలిగిన వారు. కానీ నాకు ఎటువంటి నైపుణ్యమూ లేదు. కేవలం నాకున్న పరిజ్ఞానాన్ని, నా బిడ్డ అదృష్టాన్ని మాత్రమే ఇక్కడ పెట్టాలి అనుకున్నా. చాలు. ఇక నాకు ఇందులో ఏదైనా 1, 2 సార్లు, మూడోసారి మొత్తం పోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక్కడికి ఈ జూదం సరిపోద్ది అనేసి అందరూ ఇంటికి పయనం అయ్యారు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.